మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని రామకృష్ణాపూర్ సిఐటియు కార్యాలయంలో నాయకులు వెంకటస్వామి మాట్లాడుతూ జూలై 1న కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం 12వ వేతన కమిటీని ఇంతవరకు వేయలేదని వెంటనే వేయాలని, అంతేకాక తెలంగాణలోని బొగ్గు బావులను సింగరేణికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను 12వ వేతన ఒప్పందం జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు విజయవంతం చేయండి. కొత్తగూడెంలో 1 తారీఖు ధర్నాను విజయవంతం చేయండి. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నాను కార్మికుల ఐక్యత 12వ వేతన ఒప్పందం అయ్యేంత వరకు పోరాటం 12వ వేతన ఒప్పందం అయ్యేంత వరకు ఐక్య పోరాటాలు సింగరేణి కార్మికులందరికీ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక సోదరులారా, 1వ తారీఖు రోజున జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా జరగబోతుంది. ప్రధాన యొక్క ధర్నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు 12వ వేతన కమిటీ వేయలేదు. 12వ వేతన కమిటీ వెంటనే వేయాలని, ఏదైతే తెలంగాణ బొగ్గు బావులని మనకి కేటాయించాలని, ఏదైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఏదైతే 12వ వేతన కమిటీ వెంటనే అమలుపరచాలని దాని మీద ఈ యొక్క ధర్నా చేయబోతున్నాం. కాబట్టి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటికి మేము పిలిపించాం. ప్రతి ఒక్క గన్ నుంచి కూడా ప్రతి ఒక్క కార్మికుడు కూడా మీ వేతన ఒప్పందం అమలు కొరకు ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విమర్శ చేసుకుని తప్పనిసరిగా మీరు హెడ్ ఆఫీస్ జరిగే ధర్నాను విజయవంతం చేయవలసిందిగా సింగరేణి కార్మికులకి